హలో అండి. ఈరోజు సోయా డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత జీరా ఆర్ షాజీరా మీ ఇష్టం ఏదైనా సరే, రెండిట్లో ఆప్షనల్ వేసుకుని, దాని తర్వాత పొడుగ్గా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఇదేంటంటే ఆనియన్ పేస్ట్ అండి. నేను చిన్న ఉల్లిపాయలు అయితే 3 తీసుకున్నాను. పెద్దదైతే కనుక 1.5 సరిపోతుంది. మీరు తీసుకున్న సోయా చంక్ అండ్ డ్రమ్ స్టిక్ బట్టి బేస్ అయి ఉంటుంది ఎన్ని వేసుకోవాలని చెప్పి. తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసేసి మొత్తం పచ్చివాసన పోయేదాకా చూసారా, ఆయిల్ అంతా కూడా దీంట్లో కలిసిపోయింది. అలా మొత్తం అయ్యే వరకు ఉడికించేసుకోండి. దాని తర్వాత టమాటో ప్యూరీ, ఇది టమాటోని కూడా మిక్సీలో పేస్ట్ చేసేసుకుని మొత్తం పేస్ట్ కింద వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే సోయా చంక్స్ ఆల్రెడీ హాట్ వాటర్లో వేసుకుని మొత్తం వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకున్న, ఉడికిపోయిన తర్వాత దాన్ని వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే దీంట్లో కొబ్బరి పాలు వేసుకోవాలి. నేను చూపించినాను కదా, ఆ గ్లాస్తో వేసుకున్నాను. అవన్నీ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని స్లోలో పెట్టుకుని ఇవంతా కూడా ఉడికేదాకా ఉంచుకోండి. ఇప్పుడు చూసారా, మొత్తం కర్రీ అంతా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.